నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు తీసుకుంటే మున్సిపాలిటీల రిజల్ట్స్ వచ్చినాయి, కార్పొరేషన్ల రిజల్ట్స్ వచ్చినాయి. పట్నం పట్టం కట్టింది. కాంగ్రెస్కు జై కొట్టిన పట్నం మున్సిపల్ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ. 85 మున్సిపాలిటీలు హస్తగతం. మరో 10కి పైగా స్థానాలను చేజిక్కించుకునే ఛాన్స్. 4 కార్పొరేషన్ల పైన కాంగ్రెస్ జెండా రెపరెపలు. కొత్తగూడెంలో కమ్యూనిస్టులతో కలిసి పాగా. కరీంనగర్ కార్పొరేషన్లో కమల వికాసం. నిజామాబాద్ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందో అనే ఉత్కంఠ. 15 మున్సిపాలిటీలకే పరిమితమైన బీఆర్ఎస్. 2 మున్సిపాలిటీల్లో బీజేపీ అధిక్యత. ఇండిపెండెంట్ కలిసి వస్తే మరో 3 చోట్ల ఛాన్స్. అయితే ఇక్కడ మున్సిపాలిటీలు 116కు 85 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నది. ఇక్కడ కార్పొరేషన్లు మేయర్ పీఠాలని 4, కాంగ్రెస్ బీజేపీ 1, హంగు 1, సిపిఐ ప్లస్ కాంగ్రెస్ 1. అంటే ఇక్కడ వీళ్ళు 5, 1 హంగు నిజామాబాద్. మరి ఎవరికి సపోర్ట్ చేస్తే చూడాలి అది ఏం జరుగుతుంది అనేది. అయితే బాగానే గప్పాలు కొట్టిండు. రెఫరెండం అని చెప్పిండు. ఏది 2028-29కి. మరి రిఫరెండం అన్నప్పుడు ఇక ఒప్పుకోవాలి. అంటే 28-29లో కూడా బీఆర్ఎస్ పరిస్థితి ఖతం. కాంగ్రెస్ ఓట్లు సీట్లు పైకి. అసెంబ్లీ మొదలు పంచాయతీలు మున్సిపాలిటీల దాకా విజయయాత్ర. 52% వార్డుల అధికార పార్టీ ఖాతాలో. 2018లో 28.43% ఉన్న ఓటర్ల షేరు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 40%, 40.10%. ఈ విజయాలే ప్రభుత్వానికి రెఫరెండం అంటున్న కాంగ్రెస్ నేతలు. వాస్తవానికి ఇక్కడనేమో ఓట్లు పెరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఓట్లు ఇటు కాంగ్రెస్ తీసుకున్నది, బీజేపీ తీసుకున్నది. బీఆర్ఎస్ని జనాలు నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళకు ఓటు వేయాలంటే భయపడుతున్నారు అని చెప్పినాం. అదే విధంగా జరుగుతున్నది. ఇక్కడ చూడు, బీఆర్ఎస్ డీలా. 116 మున్సిపాలిటీల్లో గెలిచింది 15 మాత్రమే. 7 కార్పొరేషన్లలో కనీసం పోటీ ఇవ్వని కేటీఆర్ టీం. 4 మున్సిపాలిటీల్లో ఖాతా కూడా తెరవని పార్టీ. బైన్సా, ధర్మపురి, కోస్గి, మక్తల్లో 0. 13 మున్సిపాలిటీల్లో గెలిచింది ఒక్కో వార్డే. మరో 67 మున్సిపాలిటీల్లో నామమాత్ర పోటీ. కేసీఆర్ సొంత సెగ్మెంట్లో గజ్వేల్లోనూ అతి కష్టంగా గెలుపు. అంటే దరిద్రం శివతాండవం ఆడుతుంది. ఇక మీ పని అయిపోయింది, ఇంకొకసారి నోరు తెరిచి మాట్లాడకుర్రి. అయితే దీనికి ఏమంటాడంటే బోడా, మంచి ఫలితాలే సాధించిన మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్పై కేటీఆర్. అధికార పార్టీ 80 నుంచి 90%. 100 గెలుస్తుంది. ఇక మరి మీరేం బీకనీకి మరిగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది, లొట్టపీసు అన్ని ముచ్చట్లు చెప్పారు కదా. మరి ఆ వ్యతిరేకత మీరు చూపియాలిగా. ప్రతిపక్షాలు మినిమం 40% గెలవాలి. మీరు 60% అధికార పార్టీ గెలిస్తే 40% గెలిచినా చూపించాలి. ఏంటంటే 90 గెలవాలి, 100% గెలవాలి. ఇక మరి అసలు మీరు ఎందుకమ్మా మాట్లాడేది మాటలు ముచ్చట్లు? మూసుకొని కూర్చోవాలి. 2 నెలల్లో కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్తున్నారు. ఏం చెప్పారు? బ్రహ్మరథం పడుతున్నారు. రాను పెరుగుతూనే ఉన్నారు. 23% ఉన్న ఓట్లు ఇప్పుడు 42%కి వచ్చింది. అంటే వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారు కాబట్టే ప్రజలు పట్టం కడుతున్నారు. అది గుర్తుపెట్టుకోరు, అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ లాంటి వాళ్ళే ఓడిపోయారు. కేసీఆర్ కూడా కామారెడ్డిలో దురదృష్టవశాత్తు ఓడిపోయారని కామెంట్. మీది అదే. మీకు ఎట్టొస్తే అంగొస్తే అంగుమలే, లేకుంటే వెంగుమలే అన్నట్టు ఉంటుంది మీ కథ. ఓడిపోతే వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళు ఓడిపోయారు, మేము ఓడిపోతే తప్పేందని. మరి ఎందుకు గెలవలేదు అంటే మీ యొక్క దరిద్ర పాలన చూసి విసుగు చెంది భయపడ్డారు. మిమ్మల్ని దగ్గర కూడా రానియొద్దని చూస్తున్నారు. దినంగానేమో కాంగ్రెస్ అభివృద్ధి చెందుతున్నది, మీరేమో లోపలికి అవుతా ఉన్నారు. గుర్తుపెట్టుకోరు. మీరు నచ్చట్లేరు. మీరు కొద్ది రోజులు దూరం ఉండరు ప్రజలకు. ఒక 10 సంవత్సరాలు దూరం ఉండి తర్వాత రారి. చేతికి పట్నం జై. 74 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు కాంగ్రెస్ విజయ బావుట. హస్తం గెలుపు 63.79. అంటే ఒక్కొక్క తిరుగా రాసుకున్నారు. కాకపోతే ఏంటంటే కరెక్ట్గా ఎవరు కూడా ఏందనేది ఇప్పుడు హంగుల కింగ్ ఎవరు? హంగులు ఉన్నాయి కొన్ని. నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెం కార్పొరేషన్లలో హంగు. 24 మున్సిపాలిటీల్లోనూ హంగు ఫలితాలు దాదాపు అధికార పార్టీకే ఉంటాయి. ఎందుకంటే ఎవరైనా అధికార పార్టీ వైపే చూస్తారు. పోయిపోయి దరిద్రమైన బీఆర్ఎస్కి అయితే చూడరు. కాబట్టి హంగు కూడా మ్యాక్సిమం కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. రేవంత్ మరింత శక్తివంతం. మొన్న పంచాయతీ విజయంతో పల్లెల మద్దతు, ఇప్పుడు మున్సిపల్ గెలుపుతో పట్నం పైన పట్టు. పార్టీలో ప్రభుత్వంలో సీఎం మాటకిగా తిరుగుండదని విశ్లేషణలు. వాస్తవానికి ఒంటెద్దు పోరాటం చేస్తున్నాడు ముఖ్యమంత్రి. ఒక్కడే వన్ మెన్ ఆర్మీ అన్నట్టు ఫైట్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, మీరు ప్రతిపక్షాల మాటలకు కౌంటర్లు ఇచ్చే కానుంచి కూడా పథకాలు ప్రజలలోకి తీసుకుపోయేది కూడా ఆయనే తీసుకుపోతున్నాడు. ప్రెస్ మీట్లు పెట్టి మరి
ప్రజలకు ఏమేం పథకాలు ఇస్తున్నాం ఏందనేది ప్రజలకు కూడా ఆయనే తీసుకుపోతున్నాడు. అంటే ఈ రకంగా చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు బ్రహ్మరథమే పడుతున్నారు. మున్సిపల్ తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు. సీఎం మంత్రులు యంత్రాంగం ఒక్కటైన బీఆర్ఎస్ శ్రేణులు సత్తచాటాయట. ఏడ సత్తచాటినాయి? 90% గెలవకుండా అదో గెలుప. ఇదే బలుపు ఇద్దరికి వచ్చింది. బలుపు ఒకరు మూత్రం వాళ్ళు దొక్కినట్టు ఎన్నో పోస్తే, అందుకనే ఒకరి బలుపు ఒకరికి వచ్చింది, ఇద్దరికి వచ్చింది. ఇక ఇద్దరు అదే రకంగా మాట్లాడుతున్నారు. కారు బేజారు, కార్పొరేషన్లో బీఆర్ఎస్ 0. అన్ని పేపర్లు, టీవీ ఛానళ్ళు మీకు సంబంధించినవి, మీకు అనుకూలమైనవి కూడా రాసినాయి. కారు చెతకిలబడ్డది, 0 అయింది. కొన్ని స్థానాలలో పోటీ కూడా ఇవ్వలేదని చెప్తే కూడా మళ్ళా సిగ్గు తప్పిన మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ విజయం నా బాధ్యతను పెంచింది. రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమానికి పునరంకితం అవుతా సీఎం. మంత్రులంతా పాస్. వారి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ హవా. కొత్తగూడెం మేయర్ పీఠం సిపిఐదే. 60 డివిజన్లలో 22 కైవసం. సిపిఐకి మద్దతు ఇస్తాం బీఆర్ఎస్. సిపిఐకి మద్దతు ఇస్తారట ఎవరు? బీఆర్ఎస్. వాళ్ళు అడిగిర్రా నిన్ను? వాళ్ళు అడిగిర్రా? వాళ్ళు అసలు అడగలేదు. వాళ్ళకి మద్దతు ఇస్తా అని చెప్తున్నాడు. అట్లా ఉన్నది. అంటే మీ పరిస్థితి ఎంత దీన స్థితిలోకి వచ్చినారంటే సిపిఐకి మేము మద్దతు ఇస్తామని ముందరకు వస్తున్నారు. అట్లా మీ పరిస్థితి అట్లా తయారైంది. ఇక్కడ ఏమంటున్నాడు మన ముఖ్యమంత్రి? ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం. అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు. ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం. సీఎం రేవంత్ రెడ్డి. నేనే రాజు నేనే మంత్రి అనుకున్నోళ్ళు గాలికి కొట్టుకుపోయారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేసినాయి. వేసిండు. నీకు ఎట్లా అనుభూతి అవుతుంది అది ఆ మాట? కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీకి ప్రతిపక్షమే కాంగ్రెస్ పార్టీ. రెండు కలిసేట పనిచేస్తాయి. ఎంత దరిద్రమైన ఆలోచన, దరిద్రమైన ఆరోపణలు. కాకపోతే మంచి ఆరోపణలు చేయి. సిపిఐ కలిసిందని చెప్పు, బాగుంటుంది. మీరు బీజేపీ కలిసిందన్నారు, బాగుంటుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఇక్కడ ఉన్నావు కాబట్టి, ఇక్కడ బీజేపీ కూడా రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టి మీరు కలిసిరంటే మంచిగా ఉంటుంది. ఎందుకు పనిచేస్తే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో 40 స్థానాలు మావేట. పంచాయతీ మున్సిపల్ 40 స్థానాలు 40% అన్నీ బోకస్ మాటలు. అందరు పేపర్లు చెప్పిన వాళ్ళు ఏమో వేరే అట, ఈయన ఒక్కటి చెప్పింది కరెక్ట్ అట. మజ్లీస్ మద్దతుతోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలుపు. అర్బన్ నక్సలైట్లు, కమ్యూనిస్టులు, ఎంఐఎం కలిసి బీజేపీని ఓడించాయి. మా ఓట్ షేర్ గతం కన్నా పెరిగింది. మీ ఓట్ షేర్ పెరగలే, బీఆర్ఎస్ ఓట్ షేర్ తగ్గి వాళ్ళు మీరు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు మీకు వేసి రోడ్లు. మీదేం పెరగలేదు, మీ తగినట్టే. ఇంకా వాళ్ళది మొత్తం పడిపోయింది బీఆర్ఎస్ది. ఇక్కడ ఏమంటారు? అర్బన్ నక్సలైట్లు, కమ్యూనిస్టులు, ఎంఐఎం కలిసి బీజేపీని ఓడించాయి. మొత్తం ఓడించాలి. అసలు ఆ 1-2 సీట్లు కూడా రాకుండా చేయాలి బీజేపీకి. మీరు చేస్తున్న అరాచకాలకు అదే అట్లా చేస్తే ఇంకోసారి బుద్ధి వస్తుంది. ఆ పనులు చేయరు మీరు. బీఆర్ఎస్ ఎటువైపు హంగట. దాదాపు 30 పైగా స్థానాల్లో తేలని ఫలితం. పలు చోట్ల కింగ్ మేకర్గా నిలిచే ఛాన్స్. కేసీఆర్తో చర్చించాకే నిర్ణయం అని కేటీఆర్ ప్రకటన. వర్కింగ్ ప్రెసిడెంట్ మరి ఏం బీకనికి? నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, యాక్టివ్గా ఉన్నావు కదా, నువ్వు నిర్ణయం తీసుకోవాలి. మళ్ళీ కేసీఆర్ దగ్గర పోయి చర్చిస్తారా మీరు? అదంతా ఏముండదు. కూర్చుంటావు, ఏదో చేసి కథం చేస్తావు అంతే.